సింపుల్గా చికెన్ పకోడీ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి, చూసేద్దాం. మొదటగా అయితే అల్లము పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు కూడా కడిగి తొడిమలు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే చిన్నులపాయ రెమ్మలు కూడా మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకొని చికెన్ అయితే 2-3 సార్లు నీట్గా కడిగి అందులోకి అయితే మనం పెరుగు అయితే వేసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది నేను ఉరామారికనే వేసుకుంటున్నాను, మీరు కూడా చూసుకొని అయితే వేసుకోండి ఉండేదాన్ని బట్టి. ఇంకా పెరుగు అనేది వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 4 చెంచాలు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేనైతే 2 కేజీల చికెన్ అయితే తీసుకున్నాను, దానికైతే 4 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా అలా వేసుకున్న తర్వాత 100 గ్రామ్స్ అయితే కార్న్ఫ్లోర్, అలాగే 100 గ్రామ్స్ అయితే మైదా అయితే యూజ్ చేశాను అనమాట. ఇలా ఇది మొత్తం వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. మనం సరిపోకపోతే మరలన్నా వేసుకోవచ్చు, కానీ మొత్తం ఉప్పు అయితే ఒకసారి అయితే వేసుకోకండి, చూసుకొని అయితే ఉప్పు అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఉప్పు ఒక 3 స్పూన్లు ఉప్పు అయితే వేసేసుకొని, అలాగే ఒక 4 స్పూన్లు క్రిస్పీనెస్ రావడం కోసం కొంచెం శనగపిండి అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకెలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పిండి అంతా కలిసేంత వరకు ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోకి అయితే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే వేసేసాను. ఇంట్లో మనం మామూలుగా ఇంట్లో చేసుకుంటాం కదా, ఆ మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే చికెన్ పౌడర్ మసాలా బయట దొరుకుతుంది కదా, అదైతే యూజ్ చేసుకున్నాను. ఇలా చికెన్ పౌడర్ మసాలా అనేది వేసేసుకున్న తర్వాత అందులోకి కారం అనేది కూడా వేసుకోవాలి. కారం అనేది ముందు మనం పచ్చిమిరకాయలు అనేది మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని మనం రుచికి సరిపడా అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే పిల్లలు అనేది తినలేరు కాబట్టి చూసుకొని అయితే వేసుకున్నాను. నేనైతే ఇక్కడ కారం అయితే ఒక 2 స్పూన్స్ వేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన అయితే పెట్టేసేసాను. ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇంకా దీంట్లోకి అయితే మనం చికెన్ 65 మసాలా అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది మీ దగ్గర అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి, అవైలబిలిటీ లేదంటే స్కిప్ చేసేసుకోండి. నేనైతే 65 మసాలా అయితే ఇంట్లో ఉంది అని చెప్పేసి యూజ్ చేసుకున్నాను. ఇంకా ఈ పౌడర్లో ఎటువంటి కలర్ ఏమైతే ఉండదు, జస్ట్ మన సాల్ట్ టైప్లో ఉంటుందన్నమాట పౌడరు. ఇంకా ఈ పౌడర్ని అయితే యూజ్ చేస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, మసాలా ఫ్లేవర్ టైప్లో. ఇంకా ఇలా చికెన్ 65 మసాలా అయితే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. 2 కేజెస్ కాబట్టి కేజీకి 1 స్పూన్ లెక్కన 2 కేజెస్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఒక 1/2 అవర్ పక్కన అయితే పెట్టేసేసుకుంటే ఈ విధంగా జ్యూసీగా అయితే వచ్చేస్తుంది అనమాట మనకి చికెన్ అనేది. ఇంకా అలా 1/2 అవర్ తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ అనేది వేసేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూసుకోవాలని కొంచెం పిండి అయితే దాంట్లో వేసాను. పైకి తేలి రాగానే మనం కలిపెట్టుకున్న చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా అందులో అయితే వేసేసుకొని మొత్తం అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా అయితే కొంచెం చికెన్ అయితే వేసుకొని సగం బాయిల్ అయిన తర్వాత మనం మళ్ళీ మిగిలింది వేసేసుకొని దాన్ని కలిపేసేసుకొని ముందుగా మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న చికెను, అలాగే మళ్ళీ రెండోసారి వేసుకుంది హాఫ్ బాయిల్ చేసుకున్నది కలిపేసేసుకొని మొత్తం ఒక్కసారి కానీ ఫ్రై చేసేసుకున్నామంటే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇదండి ఇక్కడైతే హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకొక వాయికైతే హాఫ్ బాయిల్ అయితే వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా మనం ముందుగా వేసి పెట్టుకున్నది కూడా అందులో వేసేసుకొని పచ్చిమిరపకాయలు అక్కడక్కడ నంచుకొని తినేదానికి బాగుంటుందని చెప్పేసి ఇందులోనే చీలికలుగా చేసుకొని అయితే ఇందులోనే వేసేసుకోండి. అది కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకెక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఇవి చికెన్ అనేది వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకున్నామంటే ఎటువంటి కారం లేకుండా పచ్చిమిరపకాయలు చికెన్తో పాటు తినేదానికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇలా పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్న తర్వాత ఇంకా చికెన్ మనం లాస్ట్లో ఇంకా తీసుకుంటాము ప్లేట్లోకి అనేటప్పుడు కరివేపాకు అయితే వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.